హలో హాయ్ రా నాన్న. నేను రా మీ హిస్టరీ రఫీ సార్ని. కేజీహెచ్ అకాడమీ కింద మనం ఏపీ హిస్టరీ వింటున్నాం, చూస్తున్నాం, రాసుకుంటున్నాం. వింటున్నాం, చూస్తున్నాం, రాసుకుంటున్నాం. వింటున్నాం, చూస్తున్నాం, రాసుకుంటున్నాం. రైట్? ఏం చేస్తున్నాం? వింటున్నాం, చూస్తున్నాం, రాసుకుంటున్నాం, ప్రిపేర్ అవుతున్నాం. రేపు ఉద్యోగం సాధిస్తాం. ఇందులో భాగంగా ఈరోజు 11th ఎపిసోడ్లో ప్రాచీన ఆంధ్ర జాతులు. ప్రాచీన ఆంధ్ర జాతులు ఏమంటారు? ఇక్కడ నుంచి ఇక మొదలు పెడదాం. గత ప్రీవియస్లో 3 వీడియోలు తెలుగు గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రాచీన ఆంధ్ర జాతుల గురించి చెప్పుకున్నాం. ఇంకా శాతవాహనులు స్టార్ట్ కాలే. దీని తర్వాత వస్తుంది ప్రాచీన ఆంధ్ర జాతుల గురించి మాట్లాడు. మనకు ఒక మాట ఉంది, మనం బహుశా 7th వీడియోలో చెప్పుకున్నట్టున్నాం. ఐతరేయ బ్రాహ్మణం. ఐతరేయ బ్రాహ్మణం ఆంధ్రుల గురించి చెప్పిన మొదటి లిటరేచర్. 7th వీడియో ఒకసారి చూడండి. 7వ వీడియో ఒకసారి చూడండి, మీకు ఇంక క్లారిటీ ఉంటుంది. ప్రీవియస్ వీడియో ఐతరేయ బ్రాహ్మణం ప్రాచీన ఆంధ్రుల గురించి లేదా మన తెలుగు వాళ్ళ గురించి తొలిగా చెప్పింది. ఏం చెప్పింది బాస్? తొలిగా చెప్పింది ఐతరేయ బ్రాహ్మణం. చెప్పాను 7వ వీడియోలో చెప్పా. ఇతరుడు రాశాడు కాబట్టి ఐతరేయ బ్రాహ్మణం అయింది. ఇది ఋగ్వేదానికి అటాచ్డ్ అయి ఉన్న బ్రాహ్మణం అని. ఈ ఐతరేయ బ్రాహ్మణంలో శనస్సేపుని కథ. ఈ ఐతరేయ బ్రాహ్మణంలో శనస్సేపుని కథలో ఆంధ్రుల గురించి, ప్రాచీన ఆంధ్రుల గురించి చెప్పారు. శపించబడి వచ్చారు, దండకారణ్యంలోకి వచ్చారు. శపింపబడి వచ్చారు, దండకారణ్యంలోకి వచ్చారు. ఎవరు శపించారు? విశ్వామిత్రుడు. ఎన్టీ రామారావు కాదు, విశ్వామిత్రుడు శపించాడు. ఆ వచ్చిన జాతులు దండకారణ్యంలో నివసించారు. తెన్న దిక్కుకొచ్చి బతికారు. టెన్ కాదు, 10 రూపాయలు కాదు, తెన్ అంటే దక్షిణ దిక్కు. తెన్ అంటే దక్షిణ దిక్కు. ఈ ప్రాంతంలో వచ్చి నివసించారు దండకారణ్యంలో. అలా నివసించిన జాతులే ప్రాచీన ఆంధ్ర జాతులు. రైట్? ఐఎమ్ 100% రైట్. ఈ ప్రాచీన ఆంధ్ర జాతులు ఎవరు? రైట్? ఇదిగో పుండ్రాలు, ఇదిగో పుళేంద్రులు, ఇదిగో శబరులు, ఇదిగో మూతిబలు. మనం కూడా మూతి కట్టుకున్నాం. ఏం చేస్తాం? కరోనా. ఇక్కడ మూతిబలు, పుండ్రలు, పుళింద్రులు, శబరులు, మూతిబలు. రైట్? అబీరులు తమ్ముడు, అబీరులు. చుట్టలు, నాగులు, యక్షులు, ఆంధ్రులు. రైట్? ఆ తర్వాత ఆంధ్ర శాతవాహనులు. పుండ్రలు, పుళీంద్రులు, శబరులు, మూతిబలు, అబీరులు, చుటలు, నాగులు, యక్షులు, ఆంధ్రులు, ఆంధ్ర శాతవాహనులు. ఇక్కడ నుంచి లెసన్స్ అంటే ఇంతకుముందు చెప్పిన 10 ఎపిసోడ్లు లెసన్లు కదా? లెసన్లే బాసు, చాలా ఇంపార్టెంట్ లెసన్లు. అవి కూడా బాగా చదవాలి బాసు. సరే, పుండ్రలు, పుళీంద్రులు, శబరులు, మూతిబలు, అబీరులు, చుటులు, నాగులు, యక్షులు, ఆంధ్రులు. ఇవి ప్రాచీన
ఆంధ్ర జాతికి చెందినటువంటి తెగలు, ప్రాచీన ఆంధ్ర జాతికి చెందినటువంటి తెగలు గుర్తుపెట్టుకోవాలి. ప్రాచీన ఆంధ్ర జాతికి చెందినటువంటి తెగలు: పుండ్రలు, పులింద్రులు, శబరులు, ముతివలు, అభిరులు, చుటులు, నాగులు, యక్షులు, ఆంధ్రులు. రైట్. వీళ్ళ గురించి మనం చెప్పుకోయే ముందు శబరుల గురించిన సమాచారం బాగా ఉంది, మిగతా వాళ్ళ సమాచారం లేదు. ఇన్ ది సేమ్ వే నాగుల సమాచారం ఫుల్ ఉంది. ఇన్ ది సేమ్ వే యక్షుల సమాచారం ఉంది, ఆంధ్రుల సమాచారం ఉంది, శాతవాహనుల సమాచారం ఎంత ఉంది. బట్ ప్రాచీన ఆంధ్ర జాతుల గురించి మనం మాట్లాడుతున్నామంటే వాళ్ళ గురించి కొద్ది గొప్ప మనం చెప్పుకోవాలి, కొద్ది గొప్ప విశ్లేషించుకోవాలి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పుకోవాల్సిందే, తప్పదు, చెప్పి తీరాలి. ఇందులో భాగంగా శబరులు ఎవరు? మిగతా పుండ్రలు, పులింద్రులు అంటే ఆంధ్రులు లేదా తెలుగు వాళ్ళ ప్రస్తావనలు అని 7వ వీడియోలో మీకు చెప్పాను. పుండ్రలు, పులింద్రులు ఎవరు? ఒకసారి బ్యాక్ వీడియోలు చూడండి. శబరులు గోదావరి నది ఒడ్డున నివసించేవాళ్ళు. దే స్టేడ్ నియర్ గోదావరి రివర్, నియర్ భద్రాచలం, ఖమ్మం డిస్టిక్, తెలంగాణ స్టేట్. శబరులు. గోదావరికి ఒక నది ప్రవహిస్తుంది, ఉపనది, శబరి నది. ఈ శబరుల నుంచే సవరలు అనే ట్రైబల్స్ వచ్చారు. వాళ్ళు ప్రాచీన ఆంధ్ర జాతిగా పిలువబడ్డారు అని కూడా పుస్తకాల్లో ఉంది. సవర, శబరి, సవర. శబరి నది ప్రవహిస్తుంది, దాని ఒడ్డునున్నారు భద్రాచలం వద్ద, వాళ్ళని శబరులు అన్నారు. ఈ బ్యాచ్, ఈ శబరులు అనేవాళ్ళు రామాయణం నాటివారబ్బా. రామాయణ కాలం వెళ్ళదు, వెళ్ళకాలం రామాయణం, వెళ్ళకాలం రామాయణం, వెళ్ళకాలం రామాయణం, వెళ్ళకాలం, వీళ్ళ పీరియడ్ రామాయణం. ఇదే రామాయణం. వెరీ 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 ఇంపార్టెంట్. మరి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, శబరులు రామాయణంలో ఏం చేశారు, అసలు రామాయణంలో శబరుల పాత్ర ఏంది అని అంటే, రాముడు సీతను వెతుక్కుంటూ దక్షిణాదికి వచ్చాడు, అదీను దండకారణ్యానికి వచ్చాడు. దక్షిణాదికి వచ్చాడు, అది కూడా దండకారణ్యానికి వచ్చాడు. దండకారణ్యం అంటే తెలంగాణ, ఆంధ్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా ఈ ప్రాంతాల మధ్య బోర్డర్లో ఉన్న అడవి, ఇదే రామాయణంలో దండకారణ్యం. మావోయిస్టులు అడుగుతున్న దండకారణ్యం కూడా అదే, ఆ అడవి ప్రాంతమే మేము ఏలుకుంటామంటారు వాళ్ళు. సరే, ఏదేమైనా రామాయణం. రాముడు వనవాసానికి వచ్చినప్పుడు సీతను వెతుక్కుంటూ శబరుల జాతిని దర్శించాడు. శబరుల జాతిని దర్శించాడు రామ. అప్పుడు మీకు స్టోరీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. భక్త శబరి రాముల వారికి తమ ఎంగిలి పండు అందించి భక్త శబరి రాముడికి దండం పెట్టుకుంది. వాళ్ళే శబరులు. అంటే రామాయణంలో ఉన్న శబరులే ప్రాచీన ఆంధ్ర జాతుల్లో ఒకళ్ళు. రైట్. కాబట్టి శబరులు వీళ్ళు, శబరి నది. అక్కడే రాముడు పంచవటిని దర్శించాడు, గోదావరి నది ఒడ్డున. రాముడు పంచవటిని దర్శించాడు. ఇప్పటికీ ఉంది భద్రాచలం దగ్గర పంచవటి. ఈ పంచవటి ఏ నది ఒడ్డున ఉందని ప్రీవియస్లో ప్రశ్న వచ్చింది. పంచవటి గోదావరి నది ఒడ్డున ఉంది. రైట్. పంచవటి గోదావరి నది ఒడ్డున ఉంది. పంచవటి గోదావరి నది ఒడ్డున ఉంది. పంచవటి గోదావరి నది ఒడ్డున ఉంది. ఇక మూతిబలు, అభిరులు, చుట్టలు నార్మల్ బ్యాచ్. ఇది పరీక్షల్లో వచ్చే బ్యాచ్ కాదు. బట్ నాగులా అన్నట్టు నాగులు, వీళ్ళ గురించి మనకు చాలా సమాచారం ఉంది. అదంతా అవసరమే. బిఫోర్ శాతవాహనాస్ ఏ లాట్ ఆఫ్ ఏన్షియంట్ హిస్టరీ ఫ్రమ్ ఆంధ్రదేశ. ఇన్ దిస్ హిస్టరీ Nagas are very very important. Nagas birthplace,
నాగాస్ కల్టివేటెడ్ ప్లేస్, నాగాస్ స్టే చేసిన ప్లేస్, నాగాస్ యొక్క ఆచారాలు వ్యవహారాలు, నాగాస్ తీసుకున్న బౌద్ధ మతం, ఇదంతా నాగులు అనేది పెద్ద తెగ. నాగులు అంటే దండకారణ్యంలో నివసించిన ప్రాచీన ఆంధ్రాలో అతిపెద్ద తెగ, అతిపెద్ద ట్రైబ్ నాగులు. అతిపెద్ద ట్రైబ్ నాగులు, అతిపెద్ద ట్రైబు, దక్షిణాదిన పేరు మోసిన తెగ ప్రాచీన ఆంధ్ర జాతుల్లో దండకారణ్యంలో నాగులు. నెంబర్ 2, ఈ నాగులే వ్యవసాయం చేసిన మొదటి దక్షిణ తెగ. ఈ నాగులే పాముల్ని పట్టుకొని ఆడించుకుంటూ వ్యవసాయం కూడా చేశారు నాగులు. రైట్. అందువల్లనేమో ప్రాచీన ఆంధ్రాని నాగభూమి, మంజీర దేశం అని కూడా పిలిచారు. ప్రాచీన ఆంధ్రాని నాగభూమి, తమ్ముడు నాగభూమి లేదా మంజీర దేశం అని పిలిచారు. నాగభూమి అంటారు ప్రాచీన ఆంధ్రదేశాన్ని నాగశాస్త్రం ప్రకారం, మత్స్యపురాణం ప్రకారం. నాగశాస్త్రం ప్రకారం, మత్స్యపురాణం ప్రకారం కృష్ణ గోదావరి ముఖద్వారాలలోని మైదానాలలో నాగులు నివసించారని పుస్తకాల్లో ఉంది. కృష్ణ గోదావరి ముఖద్వారపు మైదానాలలో నాగులు నివసించారు, వ్యవసాయం చేశారు. దక్షిణాదిన పేరు మోసిన తెగ ప్రాచీన ఆంధ్రాని నాగభూమి అంటారు. దయచేసి బాగా గుర్తుపెట్టుకోవాలి. యాస్, ఈ నాగులు బేసికలీ క్రూరమైన వాళ్ళు. వీళ్ళు వరగా చెప్పాలంటే రొమాన్స్ కూడా క్రూరంగా చేసేవాళ్ళు. ఎందుకంటే కాటేసేవాళ్ళు. కాటేయడం అలవాటు, నాగులకి కొరకడం అలవాటు. ఒక రకంగా క్రూరత్వం. ఎందుకంటే అప్పుడప్పుడే జాతులు మొదలైతున్నాయి కనుక దండకారణ్యం కేంద్ర బిందువుగా అప్పుడప్పుడే జాతులు మొదలైతున్నాయి కనుక క్రూరత్వమే ఉంటుంది బేసికల్లీ. అలా క్రూరత్వంగా ఉన్న నాగులలో హ్యుమానిటీని, ప్రేమను నింపింది బౌద్ధ మతం. నాగులు ఉన్నప్పుడు బౌద్ధ మతం ఉంది ఉత్తర భారతదేశంలో. బుద్ధుడు సాక్షాత్తు బతికే ఉన్నాడు. ఆ మహానుభావుడు జ్ఞానోదయం తర్వాత ఎన్లైట్మెంట్ తర్వాత వారం దినాలు తపస్సు చేసుకోవడానికి నాగార్జున కొండకు వచ్చాడు. ఆ నాగార్జున కొండ వద్ద ఆ రోజుల్లోనే నాగముచలింద అనే నాగరాజు పరిపాలిస్తున్నాడు. ఆ రోజుల్లోనే నాగముచలింద అనే నాగరాజు పరిపాలిస్తున్నాడు నాగార్జున కొండలో. యామ్ రైట్. ఈయన తన 7 పడగలతో బుద్ధుడికి వారం దినాలు తపస్సు చేసుకుంటుంటే ప్రొటెక్షన్ ఇచ్చాడు. 7 పడగలతో ప్రొటెక్షన్ ఇచ్చాడు నాగరాజు. 7 పడగలతో ప్రొటెక్షన్ ఇచ్చాడు నాగరాజు. ఆ బుద్ధుడు వెళుతూ నాగముచలిందుడికి బౌద్ధాన్ని ఇచ్చాడు. అప్పటి నుంచి నాగులలో బౌద్ధం పడిపోయింది అంతే. దట్స్ వై నాగులు ఏ మతస్థులు అంటే, మీరు శివుడి కంఠాభరణం సర్పం కనుక నాగులు శైవం అని పెట్టకండి ప్లీజ్, దండం పెడతాను. నాగులు నాట్ శైవం బట్ దే బౌద్ధం. దే ప్యాటర్నైజ్డ్ ఏన్షియంట్ బుద్ధిజం ఇన్ ఏన్షియంట్ ఆంధ్ర. నాగముచలిందుడు ఒకసారి ఎగ్జామ్స్లో అడిగాడు. ఏమడిగినాడంటే, నాగముచలిందా ఏ మతానికి చెందిన పాత్ర అని అడిగాడు. నాగముచలిందా ఏ మతానికి చెందిన పాత్ర అని అడిగాడు. ఆన్సర్ ఈజ్ బౌద్ధ మతం అని పెట్టాలి. శైవమా, వైష్ణవమా, బౌద్ధమా, జైనమా అని అడిగిరు. ఆన్సర్ బౌద్ధం. నాగముచలిందుడు. రైట్. అంటే క్రూరంగా ఉన్నటువంటి నాగుల్లో బుద్ధుడు రాబట్టి, బుద్ధుడి బోధనల వల్ల అహింసో పరమో ధర్మ నీ వల్ల నీ పొరుగువాడిని ప్రేమించు అని ఉంది గనక నాగులలో ప్రేమ, తత్వం ఇవన్నీ పెరిగి వాళ్ళని వాళ్ళు పరస్పరం ప్రేమించుకుంటూ గూడాలుగా, జనపదాలుగా, గుంపులుగా ఉంటూ మెల్లగా వ్యవసాయం చేయడం స్టార్ట్ చేశారు.
వేటాడాలి అంటే ఒక్కడు చాలు, అతనితో పాటు కుక్క ఉంటే చాలు. డాగ్ డాగ్ కుక్క ఉంటే చాలు. వేటాడాలంటే అది మానవుడు. బట్ వ్యవసాయం చేయాలంటే 10 మంది ఉండాలి. 5 5 10 మంది ఉంటే 1 ఎకరం పొలం చేస్తాం. ఇప్పుడంటే 3 చేసేస్తున్నారు అనుకోండి, కాంట్రాక్ట్ తీసుకొని. ఇప్పుడంతా కాంట్రాక్ట్ సిస్టమ్ వచ్చేసింది. ఆ రోజుల్లో ఒక 10 మంది నాగులు కలిసి సంతోషంగా ఇది మాది అనే ఫీలింగ్ వచ్చి చేయాలంటే వాళ్ళ మధ్య ప్రేమ ఉండాలి. ఆ ప్రేమను నింపింది బౌద్ధం. అందువల్ల వ్యవసాయ సమాజాలు మొదలైంది బౌద్ధం వల్లే, నాగులలో ప్రేమ నింపడం వల్లే. అందువల్ల దక్షిణాదిన వ్యవసాయం చేసిన మొట్టమొదటి తెగ నాగులు. రైట్. ఇక మనం ఇంకా విషయానికి వస్తే, ఆ రోజుల్లో నాగరాజులు ఏలేవాళ్ళని, మామూలుగా ఉన్నప్పుడు మనుషుల్లా ఉండేవాళ్ళని, సర్పాలుగా మామూలుగా ఉన్నప్పుడు మనుషుల్లా ఉండేవాళ్ళని, కాటేయాలనుకున్నప్పుడు సర్పాలుగా మారేవాళ్ళని, పెద్ద పెద్ద కొండల మీద కూర్చుని ఉండేవాళ్ళని, ఇంత పెద్ద చుట్టలు చేసుకుని అనకొండల్లాగా నాగులు ఉండేవాళ్ళని టాలమీ ఏ గైడ్ టు జాగ్రఫీలో చెప్పాడు. నాగుల గురించి టాలమీ ఏ గైడ్ టు జాగ్రఫీలో చెప్పాడు టాలమీ. ఏం చెప్పాడంటే బెనారా నాగో అనే ఒక పర్వతం ఉండింది ప్రాచీన ఆంధ్రాలో అని చెప్పాడు టాలమీ. ఏ గైడ్ టు జాగ్రఫీ. అందులో చెప్పాడు BENERA బెనారా నాగో అనే ఒక మౌంటైన్ ఉండేదని, దీని నిండా సర్పాలు ఉండేవని, వాళ్ళే రాజులై పరిపాలన చేశారని ఏ గైడ్ టు జాగ్రఫీలో టాలమీ చెప్పాడు. ఏ గైడ్ టు జాగ్రఫీ రిటన్ బై టాలమీ. హీ మెన్షన్డ్ ఏన్షియంట్ నాగాస్ ఇన్ ఏన్షియంట్ ఆంధ్ర. రైట్. ఆ తదుపరి గుంటుపల్లి అని ఉంది, ఇక్కడ మనకి పశ్చిమ గోదావరి జిల్లా అనుకుంటా. గుంటుపల్లి గుట్టను మహానాగ పర్వతం అని పిలిచేవాళ్ళంట. గుంటుపల్లి గుట్టను విజయవాడ దగ్గర ఉన్న గుంటుపల్లి కాదు, విజయవాడకు ఆనుకుని గొల్లపూడి పక్కన ఉన్న గుంటుపల్లి కాదు, నా పశ్చిమ గోదావరి జిల్లాలో గుంటుపల్లి దగ్గర గుట్టను మహానాగ పర్వతం అని పిలిచేవాళ్ళంట చరిత్రకారులు. అలానే ఇన్ ది సేమ్ వే నాగుల గురించి మనకు తెలుస్తున్న విషయాల్లో నాగముచలిందుడు నాగార్జున కొండను ఏలాడు, నాగశోకుడు అమరావతిని ఏలాడు. రైట్. 2 రాజులు తగులుతారు మనకి నాగుల పీరియడ్లో. నాగముచలిందుడేమో నాగార్జున కొండ, అలానే నాగ అశోక, ఈయనేమో అమరావతి. ఇప్పుడు అటు ఇటుగా ఊగుతుంది కదా అమరావతి. అమరావతికే దీపాల దిన్నే, అమరావతికే వజ్రాల దిన్నే అని పేరు. వజ్రాలు దొరికాయి ఒకప్పుడు అమరావతిలో, మరి ఇప్పుడు దొరికితే లేదో చూడాలి. ఈ అమరావతిని నాగ అశోక అనే రాజు పాలించాడని, సేమ్ టైంలో నాగముచలింద నాగార్జున కొండను ఏలాడని మనకు పుస్తకాల్లో రాసిందబ్బా. కాబట్టి ఇది కూడా నాగుల గురించి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకా నాగుల విషయానికి వస్తే, ఈ నాగులు ఉత్తర భారతదేశానికి వెళ్ళి కూడా సేమ్ టైంలో పాలించారని మనకు తెలుస్తుంది. ఉత్తర భారతదేశానికి కూడా వెళ్ళి సేమ్ టైంలో పరిపాలన చేశారని మనకు తెలుస్తుంది. నార్త్లో అంటే ఉత్తర భారతదేశానికి కూడా నాగులు వెళ్ళారు. రైట్. ఈ నార్త్లో నాగుల్ని శిశునాగులు అని పిలిచారు. ఇదొక వంశం ఉంది ఏకంగా. మగధ రాజ్యాన్ని పాలించిన వంశాలు ఇదొక వంశం ఏకంగా. శిశునాగులు మన నాగులే. అక్కడికి వెళ్ళి ఏమయ్యారు నాన్న, చెల్లెమ్మా, వింటున్న తమ్ముళ్ళు, శిశునాగులు అయ్యారు. ఈ నాగులే ఏమయ్యారు, శిశునాగులు అయ్యారు. ఈ శిశునాగులు అంటే జూనియర్ బుస్సులు అనుకోండి, జూనియర్ బుస్సులు. ఈ శిశునాగులలో కాలశోక అనే ఒక రాజు ఉన్నాడు. మగధ రాజ్యాన్ని వెళ్ళిన వాళ్ళల్లో కాలశోక. ఇతను 2వ బౌద్ధ సమావేశం పెట్టాడు. కాలశోక వైశాల్యంలో, ఇండియన్ హిస్టరీ, ఏన్షియంట్ ఇండియా. కాలశోకుడు బౌద్ధం, నాగులు బౌద్ధం. మన నాగులు బౌద్ధం కాబట్టే శిశునాగుల్లో కాలశోకుడు బౌద్ధాన్ని తీసుకుని 2వ బౌద్ధ సంగీతిని పెట్టాడు వైశాలిలో. వాళ్ళే నాగులు. ఇక మనం ఈశాన్య రాష్ట్రాలకు వెళ్తే నాగాల్యాండ్, అక్కడ కూడా నాగులే. నాగాల్యాండ్లో నాగులే.
ఇంకా రీసెంట్ సర్వే ఏంటంటే శ్రీలంకలో కూడా ట్రింకోమలై, బట్టికొలవా అనే జిల్లాల్లో నాగులు ఇప్పటికీ పావుల్ని పట్టి ఆడిస్తున్నారని నాదస్వరంతో. ఆడుతుందా లేదా వేరే విషయం, బట్ ఆడిస్తున్నారని, నాగులను పట్టుకుని జీవితాన్ని గడుపుతున్నారని. అదేనో కాక తెలుగు రాయడం రాకపోయినా నాగరాణి, నాగలక్ష్మి, ఇట్లా నాగమ్మ ఇలాంటి పేర్లతో వాళ్ళు పిలుచుకుంటున్నారని. తల్లి వేరు ఆంధ్ర, పిల్ల వేరు శ్రీలంక అని కొన్ని పత్రికలు, TV9లో కూడా పరిశోధక వ్యాసాలు వచ్చాయి, పరిశోధక వీడియోలు వచ్చాయి. ఏదేమైనా నాగులు బౌద్ధం అనేది మాత్రం మీరు అస్సలు మర్చిపోకండి. నాగులు ప్రాచీన ఆంధ్ర నేలారు కాబట్టే నేను మీకు బహుశా 8th వీడియోలో చెప్పా, నాగబు అనే పదం తెలుగులో తొలి పదం నాగబు అనేది వచ్చింది అని. అలానే అక్కడ వరకు ఎందుకు, ఈ నాగులు బహుశా శాతవాహనుల పీరియడ్లో కూడా కొనసాగి ఉండవచ్చు. అందువల్లే మనకి శాతకర్ణి భార్య నాగానిక అనే ఒక ఆమె ఉంది. నాగానిక అనే పేరున్న ఒక ఆమె శాతకర్ణి భార్య ఉంది. మొదట రెండా పక్కన పెట్టండి. శాతకర్ణి భార్య ఉంది ఒక ఆమె నాగానిక. అలానే ఇప్పుడు మనం నాగార్జున, నాగరాజు, నాగలక్ష్మి, నాగరేఖ, నాగచైతన్య ఇలా నాగుల పేర్లతో ఎంతమంది ఈరోజు మనం పేర్లు పెట్టుకున్నాం. నాగుల ఉంగరాలు చేయించుకోవడం, నాగుల చవితి ఇట్లా ఫెస్టివల్స్ వస్తే వాటిని ఘనంగా చేయడం. మొన్నే రీసెంట్లో ఈస్ట్లోనో వెస్ట్లోనో ఒక సర్పం ఓ పాము వచ్చి పడుకుంటే దానికి పూజలు చేసి, ఎందుకంటే మన కల్చర్లో ఉంది కాబట్టి ఓ పెద్ద TV9లో కూడా అదొక పెద్ద ఎపిసోడ్ వచ్చింది. ఈస్ట్లోనో వెస్ట్లోనో మొన్నే ఈ 2020 ఈ ఆగస్టులో వచ్చింది. అలానే ఇంకో చోట రాయలసీమ అనుకుంటా, సర్పం వస్తుందని నాగుల చవితి రోజు దాన్ని ఎట్లా పడితే అట్లా ఆడిచ్చినా అది కరవదని, ఆ తర్వాత మరి ఏం చేశారో ఆ ఆడిచ్చే అతన్ని కరిసిందని, అతను బెంగళూరు ఆసుపత్రిలో చేరాడని ఈ సెప్టెంబర్ నెలలోనే టీవీలో మనం చూసాం. ఏదేమైనా నాగులతో మిళితమై ఉన్న లైఫ్ మనది. నాగ సంస్కృతిలో మునిగి తేలుతున్నాం మనం. కారణం సర్పాలు కూడా మన సహచరులు గనక. కాబట్టి నాగులు ఇంత ప్రాశస్త్వం ఉంది ప్రాచీన ఆంధ్ర జాతుల్లో. నాగుల తర్వాత యక్షులు, రైట్ నాన్న, యక్షులు. మణిభద్ర, పూర్ణభద్ర మనకు తెలిసిన యక్షుల రాజులు. మణిభద్ర నెంబర్ వన్ బాసు, ఇదిగో బాసు మణిభద్ర, ఇదిగో బాసు పూర్ణభద్ర. వీళ్ళిద్దరు యక్షుల రాజులు ఇండియాలో. బీహార్లో అంటే అంగరాజ్యంలో, అంగ అంటే బీహారే, అంగరాజ్యంలో గంగానది ఒడ్డున యక్షులు. మణిభద్ర, పూర్ణభద్ర అనేవాళ్ళు యక్షుల తొలి రాజులని. ప్రాచీన ఆంధ్రాకు వచ్చేటప్పటికి యక్షుల రాజు కుబేరుడు. ప్రాచీన ఆంధ్ర వచ్చేటప్పటికి ఈ యక్షుల రాజు కుబేరా, ఈ యక్షుల రాజు కుబేరుడు యక్షుల రాజు. ఈ యక్షులు ప్రతిపాలపురం రాజధానిగా ప్రాచీన ఆంధ్రాని ఏలారు. ఈ యక్షులు ప్రతిపాలపురం అంటే ఏంటో చెప్పండి, బట్టిప్రోలాబా. ప్రతిపాలపురం కేంద్రంగా యక్షులు ఏలారు. ఐయామ్ రైట్. ప్రతిపాలపురం కేంద్రంగా యక్షులు పాలించారు. ఆ కుబేర నాగుడు అనేవాడు పాలించాడు. ఈ యక్షులు కూడా బౌద్ధ మతమే. నాగులు బౌద్ధం, యక్షులు బౌద్ధం. అందువల్లే కుబేరుడు భట్టిప్రోలులో చైత్యం స్తూపం నిర్మించాడు. ఇప్పటికీ భట్టిప్రోలులో మీరు చూడవచ్చు. గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా భట్టిప్రోలుని కుబేరుడు, రైట్, అంటే కుబేరుడు భట్టిప్రోలు స్తూపం అండ్ చైత్యం నిర్మించాడు. ఒక మాట చెప్పాలంటే చైత్యాన్ని పక్కన పెడితే ఆంధ్రదేశంలో అతి ప్రాచీనమైన బౌద్ధ స్తూపం భట్టిప్రోలు. అతి సుందరమైనది, అందమైనది, పెద్దది అమరావతి. ఇవి వచ్చినాయి ఎగ్జామ్లో, పోయిన గ్రూప్ 2లో అడిగారు. గుర్తెట్టుకోండి అబ్బా, గుర్తెట్టుకోవాలి. KGH గొడుగు కింద ఉన్నారు మీరు, గుర్తుపెట్టుకోవాలి. యక్షులు బౌద్ధం ప్లస్ ఆ బౌద్ధ స్తూపం కూడా చూస్తే అతి ప్రాచీనమైన బౌద్ధ స్తూపం సౌత్ ఇండియాలోనే, ఆంధ్రాలోనే, రైట్. వీళ్ళని యక్షులు అంటారు.
మళ్ళీ మనకు శైవంలో కూడా యక్షులు కనబడతారు. ఆ తర్వాత కాలాల్లో 12, 13, 14 కాకతీయుల పీరియడ్ అనుకో రాదు, అక్కడ కూడా యక్షులు కనబడతారు మనకి. కుతుబ్ షాహీల పీరియడ్ అక్కడ యక్షులు అనేటప్పటికీ మళ్ళీ ఏమో శివుడి యొక్క పాటలు ఆడుతూ పాడుతూ, శివుడి యొక్క పాటలు పాడుతూ ఆడుతూ అభినయించే బ్యాచ్ ఇది. అభినయించే భక్తుల్ని యక్షులు అంటారు అని. తెలుగులో తొలి యక్షగానం సుగ్రీవ విజయం అని. తెలుగులో తొలి యక్షగానం సుగ్రీవ విజయం. తెలుగులో తొలి యక్షగానం సుగ్రీవ విజయం. కందుకూరి రుద్రకవి రాశాడు. కందుకూరి రుద్రకవి రాశాడు సుగ్రీవ విజయం. తెలుగులో తొలి యక్షగానం. ఇది కుతుబ్ షాహీల పీరియడ్ అబ్బా. మరి అక్కడికి వచ్చేటప్పటికి యక్షగానాలేమో శివుడి కింద మారిపోయినాయి. ప్రాచీన కాలంలో యక్షులేమో బౌద్ధాన్ని పుచ్చుకున్నారు. పుండ్రాలు, పులింద్రులు ఐతరేయ బ్రాహ్మణంలో చెప్పినట్టు పుండ్రాలు, పులింద్రులు, శబరులు, మూతిబలు, అభిరులు, చుటులు, నాగులు, యక్షులు. రైట్. నెక్స్ట్ ఆంధ్రులు. ఇది కూడా ప్రాచీన జాతే. ఇది కూడా జాతే, తెగే, ట్రైబే, నేషనే. ఆంధ్రులు ఏమంటాం మనం? ఆంధ్రులు అంటున్నాం. ఈ ఆంధ్రులు ఎవరు? నెంబర్ 1, వీళ్ళు ఎక్కడ నివసించారు, వీళ్ళ రాజధాని ఏంటి, వీళ్ళ మతం ఏంటి, వీళ్ళ రాజులు ఎవరు? నెంబర్ 2, ఈ ఆంధ్రులు శాతవాహనులు ఒకటేనా, వీళ్ళిద్దరు వేరువేరా? ఈ విషయాలు మనం మరో వీడియోలో, మనం 12వ వీడియోలో చూద్దాం. ఇప్పుడు మనం 11వ వీడియో పూర్తి చేశాం కనుక ఇది ప్రాచీన ఆంధ్ర జాతుల గురించి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్లో. పుండ్రాలు, పులింద్రులు అసలు వీళ్ళందరూ ఎందులో చేపడ్డారబ్బా? ఐతరేయ బ్రాహ్మణం. ఏ కథలో అబ్బా? ఏ కథలో అబ్బా? ఏ కథలో చెప్పండి? శనసేపుడి కథలు. ఏ కథలో అంటే శనసేపుడి కథలు. వీళ్ళందరూ చేపడ్డారు. వీళ్ళల్లో మెయిన్గా మనం శబరుల గురించి మాట్లాడినాం. నాగులు వీళ్ళ గురించి చెప్పినాం. యక్షుల గురించి చెప్పినాం. ఆంధ్రుల గురించి మరో ఎపిసోడ్ నిండా మనం మరో ఎపిసోడ్ చెప్పుకుందాం. ఈరోజు మనం ఈ వీడియోలో 11th వీడియోలో ప్రాచీన ఆంధ్ర జాతులు, ఆ జాతుల్లో ఉన్నటువంటి మ్యాటరు మనం చెప్పుకున్నాం. దీంట్లో ప్రీవియస్లో పంచవటి గురించి అడిగారు, నాగులలో నాగముచలిందుడు అడిగారు, వ్యవసాయం చేసిన తెగ ఏదని అడిగారు, యక్షులలో కుబేరుడు ఏ బౌద్ధ స్తూపానికి నిర్మించినట్లు ఉన్నది అని అడిగారు. ఇక్కడ ఒక్క బిట్ వస్తే చాలు కదా, లైఫే మారిపోద్ది, జీవితమే మారిపోద్ది. ఒక బిట్ చాలు కదా. అలానే ఒక బిట్ అని కాదు, బట్ మొత్తం చదవాలి కదా. అందువల్ల కాబట్టి ఇది ప్రాచీన ఆంధ్ర డాష్ జాతులు ఎపిసోడ్ 11. అయితే ఈరోజు మనం పుండ్రలు, పులింద్రులు, శబరులు, మూతిబలు, అభిరులు, చోటులు, నాగులు, యక్షులు చెప్పుకున్నాం. ప్రాచీన ఆంధ్ర జాతులలో ఇంకా మనకు మిగిలింది ఆంధ్రులు. వాళ్ళ తర్వాత శాతవాహనులు అనే లెసన్ మనకి ఖచ్చితంగా మొదలవుతుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. కనుక ఆంధ్రుల గురించి మనం మరో ఎపిసోడ్లో క్షుణ్ణంగా ఎపిసోడ్ మాట్లాడుకుందాం. ఆ ఎపిసోడ్లో మెయిన్గా మీ చింత తీర్చాలి నేను. ఆ చింత ఏంటంటే సబ్జెక్ట్ చింత. ఆంధ్రులు శాతవాహనులు ఒకటేనా, అసలు వీళ్ళిద్దరు వేరువేరా, అసలు ఏంది కథ, ఈ కథ కార్ఖానా ఏంది, ఇవి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఉంటాను మరి. నేను మీ హిస్టరీ రఫీసాన్ని, KGH గొడుగు కింద. బాయ్.